హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా వేడివేడిగా అడిగినప్పుడు స్వీట్ కార్న్‌తో చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఇలా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. కొద్దిగా సాస్ వేసి తిన్నా భలే ఇష్టంగా తింటారండి. లేదు అంటే ఉత్తివే తిన్నా ఎన్నైనా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను దీనికోసం 2 స్వీట్ కార్న్‌ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఒలిచేసుకొని మిక్సీ పట్టి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా! మరీ మెత్తగా పట్టకూడదండి. మధ్య మధ్యలో వడ తినేటప్పుడు నోటికి ఈ స్వీట్ కార్న్ తగిలితే భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ కార్న్‌ని దీనిలో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువైతే బాగోదండి, చూసుకుని వేసుకోండి. ముందు కొద్దిగా వేసుకుని సరిపోకపోతే తర్వాత వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్‌లో ఉన్న నీళ్ళే సరిపోతాయండి. నీళ్ళు అస్సలేం పోయకుండానే మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వడల్లా వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మీకు ఏ షేప్‌లో కావాలి అంటే ఆ షేప్‌లో వేసేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వడల్లాగా వేసేసుకుని ఒకేసారి కలపకుండా ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాతే మరోవైపుకి తిప్పుకోండి. మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. మిగిలిన పిండంతటిని కూడా ఇదే విధంగా వడల్లాగా వేసేసుకుంటే మనకి క్రిస్పీ వడలైతే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వడలైతే తింటే నెక్స్ట్ లెవెల్ అండి. రుచి అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా సాస్తోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా విడిగా తినేసినా ఎన్నైనా తినేస్తారు. అంత బాగుంటాయి అన్నమాట రుచి అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.